భార్య భర్తలు ఐక్యత ఉండాలి. అంటే ఈ ఐక్యత ఎక్కడి నుండి ప్రారంభం అవుతుంది అంటే మొట్టమొదట భర్త నుండి, భార్యలో నుండి ఐక్యత ప్రారంభమవుతుంది. అంటే వీళ్ళిద్దరూ ఐక్యతగా కలిసి ఉండాలి. ఎందుకంటే ప్రసంగి గ్రంథములు 4వ అధ్యాయము 9 నుండి 12 వరకు మనం అక్కడ చూసినట్లయితే అక్కడ ఐక్యత గురించి జ్ఞాని అయినటువంటి సొలొమోను రాజు ప్రసంగి గ్రంథములు చక్కగా ఆయన వ్రాసి ఉన్నాడు. ఒంటివాడై ఉండుట కంటే ఇద్దరు కలిసి ఉండుట మేలు అని చెప్పేసి అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. అదే ఆదికాండములో నరుడు ఒంటరిగా జీవించడం మంచిది కాదు అని ఆదికాండం 2:24లో మనం అక్కడ చూస్తూ ఉంటాం. అంటే ఒంటరి జీవితము మనం చూసినట్లయితే ఆ ఒంటరి జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు ఉండడము మనము చూస్తూ ఉంటాం. అంటే ఒంటరి జీవితం చూడండి, ఆ భయంకరమైనటువంటి జీవితము జీవించవలసి వస్తుంది. అంటే ఎప్పుడో ఒకరి మీద ఆధారపడవలసి వచ్చేటువంటి ఆ యొక్క జీవితం. ఈ రోజుల్లో ఎంతో మంది సన్యాస జీవితాన్ని జీవిస్తున్నారు. కానీ ఆ యొక్క భార్య భర్తల ఉన్నటువంటి హ్యాపీనెస్, ఆ సంతోషము, ఆనందము, ఆ ఐక్యత ఒంటరి జీవితాన్ని, సన్యాస జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారిలో ఆ ఆనందము ఉండదు. ఎందుకంటే ఎవరో ఒకరి మీద ప్రతి దానికి వారు ఆధారపడవలసి వస్తుంది. ఉదాహరణకి మన కంటికి ఏదైనా పురుచుకుందనుకో, అప్పుడు డాక్టరు కంటిలో చుక్కల మందు వేయాలంటారు. అప్పుడు ఎవరో చేయాలి? అప్పుడు ఎవరొస్తారా అని మేము ఎదురి చూడాల్సి వస్తుంది. అదే భార్య భర్త ఇద్దరు ఉంటే ఒకరు పడిపోతే ఒకరు లేపుతారు అన్నట్లుగా, ఒకరికి అనారోగ్యం ఉంటే ఒకరు ఆరోగ్యంగా వారు పనులు చేస్తారు. అలా ఒకరికొకరు చెదుడు వాదుడుగా సహాయ సహకారాలు అందించుకుంటారు అంటున్నాడు. అందుకే ఇద్దరి కష్టం చేత అధికమైన సంపాదన కలుగునంటున్నాడు. అంటే భార్య భర్త ఇద్దరు సంపాదించే వాళ్ళు ఉన్నారు. భర్త సంపాదిస్తే భార్య ఇంటి దగ్గర ఉండే వాళ్ళు ఉన్నారు. భార్య సంపాదిస్తే భర్త ఇంటి దగ్గర ఉండే వాళ్ళు కూడా లేకపోలేదు. ఏది ఏమైతేనేమి, అయితే ఇద్దరు ఉద్యోగాలు చేస్తే ఎక్కువ సంపాదన ఉంటుంది. అందుకే భార్య 1 లక్ష, భర్త 1 లక్ష ఉద్యోగాలు చేసి సంపాదించారనుకో తొందరగా ధనవంతులు, ఐశ్వర్యవంతులు అయ్యేటువంటి ఆస్కారం కూడా అక్కడ మనకు కనబడుతుంది. అందుకే 3 ప్రయత్నాల తాడు తెగిపోదు అని చెప్పేసి మనకి అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. అందుకే వివాహ సాంగ్యములో మరి 3 ముళ్ళు వేయడం అనేది మనము చూస్తూ ఉంటాం. ఎందుకు 3 ముళ్ళే వేయాలి అంటే తెగిపోకుండా ఉండడానికి మొదటిది. రెండవది, ఈ 3 ముళ్ళు త్రియేక దేవునికి గుర్తుగా ఉంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి గుర్తుగా ఈ యొక్క 3 ముళ్ళు మరి భర్త భార్యకు ఆ 3 ముళ్ళు ఆ యొక్క వేసి తాళి కట్టడము మనం అక్కడ చూస్తూ ఉంటాం. అలాగే మనం సువార్త పాఠాన్ని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 19వ అధ్యాయములో మనం చదవగా మనం అక్కడ విని ఉన్నాం. అక్కడ పరిసయ్యులు యేసు ప్రభు దగ్గరికి ఒక పెద్ద సమస్యను వాళ్ళు తీసుకొని వచ్చి ఉన్నారు. ఏమిటి ఆ పెద్ద సమస్య అంటే విడాకుల సమస్య గురించి యేసు ప్రభు దగ్గర వాళ్ళు వాదించడము మనం అక్కడ చూస్తూ ఉన్నాం. పరిసయ్యులు యేసు ప్రభువుని శోధించాలని చెప్పేసి వచ్చి యేసు ప్రభువుని అడుగుతూ ఉన్నారు. ఇదిగో మరి ఒకవేళ మరి ఒక విడాకుల పత్రము వ్రాసి ఇవ్వాలని చెప్పేసి మోషే ఆనాడు ఆదేశించాడు కదా, మరి నువ్వు ఏమంటావు అని చెప్పేసి అక్కడ ఆ మోషే గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలను యేసు ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. ద్వితీయోపదేశ కాండం 24వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనం అక్కడ చూస్తే మోషే చెప్పినటువంటి మాటలు అక్కడ కనబడుతున్నాయి. ఒకవేళ భార్య ఎడల భర్తకు, భర్త ఎడల భార్యకు అయిష్టము కలిగిన ఎడల, లేకపోతే ఏదైనా వ్యభిచార కారణములో ఆ దొరికిన ఎడల వారిని విడాకులు ఇవ్వచ్చు అని చెప్పేసి మోషే గ్రంథములో అక్కడ వ్రాయబడి ఉంది. కనుక పరిసయ్యులు అదే వాదాన్ని తీసుకొని వచ్చి యేసు ప్రభు ముందు
వారు ఉంచడము మనం అక్కడ చూస్తూ ఉన్నాం. మనం మత్తయి సువార్త 19వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తే అక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. పరిత్యాగ పత్రము వ్రాసి ఇచ్చి మరి విడాకులు ఇవ్వచ్చు కదా అని మోషే ఆజ్ఞాపించను కదా అని చెప్పేసి అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. అంటే ఈ యొక్క విడిపోయేటప్పుడు పత్రాలు రాసుకుంటారు కదా, కాగితాలు రాసుకుంటారు. కాగితాలు రాసుకొని సంతకాలు పెట్టుకొని పరిత్యాగ పత్రాలు వ్రాయించుకొని ఒకరికొకరు విడిపోవడం మనం అక్కడ చూస్తున్నాం. కానీ ప్రభు చెప్పేది పరిత్యాగ పత్రాలు కాదు, మీరు అలాంటి విడిపోయే పత్రాలు కాదు రాసుకునేది, కలిసి ఉండే పత్రాలు రాసుకోవాలి. త్యాగపూరితమైన పత్రాలు మీరు రాసుకోవాలి అని చెప్పేసి అక్కడ ప్రభువు జ్ఞాపకం చేస్తున్నారు. మోషే విడాకుల పత్రము మీ హృదయ కాఠిన్యాన్ని బట్టే ఆయన వ్రాసి ఇచ్చాడు, కానీ సృష్టి ఆది నుండి అలా విడిపోవడానికి ఆస్కారం లేదు. దేవుడు పురుషుని గాను స్త్రీని గాను సృష్టించింది ఇద్దరు కలిసి ఉండడానికి, విడిపోవడానికి ఏ మాత్రము కాదు అని చెప్పేసి ఆదికాండం 1వ అధ్యాయము 20వ వచనంలో ఉన్నటువంటి వాక్కును అక్కడ జ్ఞాపకం చేశాడు. అందుకే పురుషుడు తన యొక్క తండ్రిని తన యొక్క తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును అని చెప్పేసి అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. అంటే ఆదికాండం 2:24 చూస్తున్నాం. అంటే తన తండ్రిని తన తల్లిని, అంటే జన్మనిచ్చిన తండ్రిని అలాగే జన్మనిచ్చినటువంటి తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును అని చెప్పేసి అక్కడ మనకు చక్కగా జ్ఞాపకము చేయించున్నారు. అంటే ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, అందుకే అక్కడ ప్రభువు జ్ఞాపకం చేస్తున్నారు. వారు భిన్న శరీరాలు కాక ఏక శరీరమై ఉన్నారు అని చెప్పేసి జ్ఞాపకం చేస్తున్నారు. అంటే భర్త భార్య ఎలా ఉన్నారు? వాళ్ళు ఏక శరీరమై ఐక్యతగా ఒకే శరీరము కలిగి ఉన్నారు అని చెప్పేసి అక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నారు. అంటే 4 కళ్ళు ఏమవుతున్నాయి? 4 కళ్ళు ఒకే కళ్ళు అవుతున్నాయి. 4 కాళ్ళు ఒకే కాళ్ళు అవుతున్నాయి. 2 చేతులు ఒకే చేతులు అవుతున్నాయి. 2 హృదయాలు ఒకే దేహం అవుతుంది. 2 దేహాలు ఒకే దేహము అవుతుంది అని చెప్పేసి అక్కడ మనకు చక్కగా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దైవ ప్రజలు, అందుకే దేవుడు జతపరిచిన జంటను ఏ మనుషులను వేరుపరచరాదు అని చెప్పేసి జ్ఞాపకం చేస్తున్నారు. అంటే దేవుడు జతపరచగా మానవ మాత్రలు ఏ మాత్రం కూడా వేరుపరచవద్దు అంటే చూడండి. అందుకే చాలా మట్టుకు కలపడానికే మనము ప్రయత్నాలు చేయాలి, కానీ ఒక జంటను విడదీయడానికి ప్రయత్నాలు చేయవద్దు అని చెప్పేసి మనకు జ్ఞాపకం చేస్తున్నారు. అంటే వివాహ జీవితంలో మనం చూసినట్లయితే ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కానీ మనమందరము కూడా దేవుని యొక్క శక్తి ద్వారా, ప్రార్థన శక్తి ద్వారా మనము వివాహ జీవితంలో ముందుకు సాగిపోతూ ఉండాలని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. వివాహ సమయంలో చూడండి, అంటే కొంతమంది విడిపోతూ ఉన్నారు. అంటే విడిపోవడం ద్వారా ఎవరు సాక్షి అవుతున్నారు? దేవుడే వారికి సాక్షి అవుతున్నారు. మన మలాకి గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూస్తే, మీరు విడిపోవుట ద్వారా విడిచిపెట్టిన నీ భార్య ఎడల యెహోవా సాక్షి ఆయను అని చెప్పేసి అక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నారు. అంటే వివాహ సమయంలో సాక్షులు సంతకాలు పెడతారు, సాక్షులు సంతకాలు పెడుతూ ఉంటారు. కానీ ఆ యొక్క సంతకాలు పెట్టినటువంటి వ్యక్తులు తర్వాత కొన్ని సంవత్సరాలకు భార్య భర్తలు గొడవ పడితే ఆ సాక్షులు వచ్చి సాక్ష్యం చెప్తారా? మాట్లాడతారా? ఎక్కడుంటారు వాళ్ళు? ఎక్కడుంటారో తెలియదు, ఎవరు సంతకాలు పెట్టినా కూడా తెలియదు. కానీ సాక్షి ఎవరయ్యారట? సాక్షి సంతకాలు పెట్టిన వాళ్ళు కాదు, యెహోవాయే. యెహోవాయే నీకు సాక్షి ఆయన అని చెప్పేసి
అక్కడ మనకు చక్కగా జ్ఞాపకం చేశారు. కనుక విడిచిపెట్టుట ద్వారా నీవు ఆమెను వ్యభిచారం చేయించినావు, విడిచిపెట్టుట ద్వారా ఆమెను వ్యభిచారం చేయించినావు, నువ్వు విడిచిపెట్టుట ద్వారా ఆమె వెళ్ళి మళ్ళీ వేరే వాళ్ళు ఎవరెవరినో మళ్ళీ వివాహము చేసుకుంటారు, వారు వెళ్ళి ఎవరెవరినో వివాహం చేసుకుంటారు. కనుక ఆ విడిపోవటం కాదు, కలిసి బ్రతకడము నేర్చుకోవాలి, కలిసి ఉండాలి అని చెప్పేసి మనకు అక్కడ జ్ఞాపకం చేస్తుంది. అందుకే ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండుట ద్వారా మరి విజయం, ఇద్దరు కలిసి ఉండుట ద్వారా బలము, ఇద్దరు కలిసి ఉండుట ద్వారా ధైర్యము వస్తుందని చెప్పేసి మనకు జ్ఞాపకం చేస్తున్నాం. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దంపతులుగా భార్య భర్తల వివాహ జీవితాన్ని జీవిస్తున్నటువంటి మరి ఈ యొక్క మనము మన యొక్క జీవితాలలో ఎన్ని ఎదురైనప్పటికీ అన్నిటిని తట్టుకుంటూ అన్నిటిని భరిస్తూ మన యొక్క క్రైస్తవ విశ్వాస జీవితములు మరి చివరి వరకు భర్తతో, చివరి వరకు భార్యతో కలిసి ఉండే ధన్యత ఆ దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధ